మైసూర్ బజ్జీ ఆర్ బోండా ఇది పర్ఫెక్ట్గా రాలేదనుకోండి అస్సలు తినలేము. అందుకే పర్ఫెక్ట్గా రావడానికి ఏం చేయాలో ఇప్పుడు చెప్తున్నాను చూడండి. సో మనం ఎంత క్వాంటిటీలో అయితే పెరుగు తీసుకుంటామో అంతే పిండి కూడా తీసుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ థింగ్. ఇంకా అలాగే చాలామంది పుల్లటి పెరుగు అంటారు, కానీ పుల్లటి పెరుగు యూస్ చేయాల్సిన అవసరం లేదు. మన రెగ్యులర్ పెరుగు సరిపోతుంది అనమాట. వంట సోడా మాత్రం కొంచెమే యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా ఫస్ట్ కొంచెమే వేసుకోండి. వంట సోడా అయితే ఇక్కడ నేను టాటా బ్రాండ్ వాళ్ళది యూస్ చేశాను. ఇంకా మైదా కూడా నేను మన ఆల్ పర్పస్ ఫ్లోర్ అని యూఎస్లో దొరికేది అలాంటిది కాకుండా మన రెగ్యులర్ మైదా తీసుకున్నాను. అలాగే దాంట్లో కొంచెం సాల్ట్, ఆయిల్, జీరా ఇవైతే వేసి మంచిగా మిక్స్ చేశాను అనమాట. నాకు సాధ్య కూడా చాలా హెల్ప్ చేసింది. ఆ తర్వాత ఒక 1/2 అవర్ టు 1 అవర్ అట్లా పక్కకు పెట్టేసి ఇంకా బోండా అయితే మనం వేసేసుకోవచ్చు. మనం కావాలంటే దీంట్లో పచ్చిమిర్చి, అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఫైనల్గా అయితే బోండా మనకి ఇలా వచ్చేసింది. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇందులో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది వంట సోడాని మాత్రం చాలా లిమిటెడ్గా యూస్ చేయాలి.